యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున మహిమ కలుగునుగాక. ఆమేన్ ఆమేన్. యెషయా గ్రంథం 9వ అధ్యాయము 6వ వచనములో, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడను. ప్రవక్త అయిన యెషయా ద్వారా సర్వజనులకు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పుట్టుక గురించి ప్రవచనము చెప్పబడినటువంటి విధానం ఇక్కడ చూస్తున్నాం. సర్వజనుల రక్షణార్థమై రక్షకుడైన యేసు ఈ లోకంలో పుట్టుతాడు. ఆయన భుజముల పైన రాజ్యభారం ఉంది. ఆయనకు ఆలోచనకర్త అని, ఆయన నిత్యుడగు తండ్రి అని, బలవంతుడైన దేవుడని, సమాధానకర్తయగు అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడునని చెప్పబడి ఉంటుంది. ప్రేమైన దేవుని ప్రజలారా, ఇది లూకా సువార్త 2వ అధ్యాయంలో నెరవేర్చబడి ఉన్నది. ఆమేన్. ఆయన రక్షకుడుగా మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభువైన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు లోకరక్షకుడుగా పుట్టి ఉన్నాడు. ఇది నెరవేర్పు, ప్రవచన నెరవేర్పు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు 2025 సంవత్సరాల క్రితము రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆయన ద్వారానే సర్వజనుల పాప పరిహారము జరుగుతుంది. సర్వజనులకు పాప క్షమాపణ, శాప విముక్తి కలుగుతుంది. ప్రియమైన దేవుని ప్రజలారా, ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి రక్షకుడుగా వచ్చి ఉన్నాడు. ఆయన పుట్టి ఉన్నాడు 2025 సంవత్సరాల క్రితం. ఆయన ద్వారా సర్వ మానవాళికి రక్షణ. అందుకే ఆయనకు రక్షకుడు అని పేరు. యేసు అనగా రక్షకుడు. ఆయనే తన ప్రజలను వారి పాపముల నుండి విడిపించగల సమర్థుడు, శక్తిమంతుడు యేసు ప్రభు.